నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. ఆమేన్. ప్రేమస్వరూపుడును మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వాక్యంలో నుంచి ప్రభా మీరు మా కొరకు సిద్ధపరిచిన సంగతులు అందుకనకు ఆశతో ఎదురు చూచుచుండగా వినిచున్న మందరి చివరను ప్రభు విషమించుకొని అందరి హృదయములను మీరు తెరిచి ప్రభా మౌనదానమును దయచేసి మిమ్మల్ని చూస్తూ మీ మాటలు మీ స్వరమును ఆలకించగల గొప్ప భాగ్యమును మాకు దయచేయము. మీ వాక్యముల నుంచి మాతో మాట్లాడము, మా ఆత్మలను బలపరచము, మా యొక్క శరీర ప్రాణాత్మలకు మేలుకరముగా ఉండుటకై మీకు వాక్యములు ఇచ్చిన సంగతులు మాకు బోధించమని వేడుకొనిచున్నాం. మీ నామమున నిలుబడిన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో వాక్కుతో శక్తితో నింపి మీ నోటుమరుగా వాడుకొని మీరు మహిమానందమని వాక్యం యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు ప్రియులారా, ప్రభు యొక్క కృపా సమాధానములు వారందరికీ దేవుడు సముద్రగా దయచేయను గాక. ఆమేన్. మీ అందరికీ ఒక ప్రశ్న, మీ సెల్ ఫోన్స్ లో ఛార్జింగ్ ఉందా? అందరికి ఛార్జింగ్ ఉందా లేదా? ఉంది. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట మన వాడకమును బట్టి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తుంటాం? మరలా దానిని ఛార్జ్ చేస్తూ ఉంటాం, రీఛార్జ్ చేస్తూ ఉంటాం. ఏ రోజైనా రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది? ఎందుకు పనిచేయదు? బ్యాటరీ ఏమవుతుంది? డ్రైన్ అయిపోతుంది, లేకపోతే బ్యాటరీ డెడ్ అయిపోతుంది. బ్యాటరీ మరి డెడ్ అవ్వకుండా ఉండాలంటే, సెల్ ఫోన్ పని చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు మనము మన సెల్ ఫోన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. అదే రీతిగా మనందరికీ కూడా ఒక్కొక్క బ్యాటరీ ఉంది. ఏంటా బ్యాటరీ? ఆ బ్యాటరీ పేరు స్పిరిచువల్ బ్యాటరీ, ఆత్మీయ బ్యాటరీ. ఆత్మీయ బ్యాటరీని, మీ స్పిరిచువల్ బ్యాటరీని, దీని కూడా ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? ఛార్జింగ్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు ఛార్జింగ్ చేయకపోతే ఏమవుతుంది? మీ బ్యాటరీ ఏమవుతుంది? డెడ్ అయిపోతుంది. బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటే ఏమొస్తుంది? చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది కొన్ని ఫోన్స్లో, పాత ఫోన్స్లో కదా. ఇంకా డెడ్ అయిపోతుంటే చివరికి ఏమవుతుంది? సౌండ్ టక వచ్చి ఒకేసారి మొత్తానికి చచ్చిపోతుంది బ్యాటరీ. అదే రీతిగా మన యొక్క స్పిరిచువల్ బ్యాటరీ కూడా మనము రీఛార్జ్ చేయకపోతే, మన బ్యాటరీలో ఉన్న పవర్కు శక్తి తగ్గుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇండికేషన్ వస్తూ ఉంటుంది. మన అనుదిన జీవితంలో ఇండికేషన్ వస్తుంటుంది. ఇండికేషన్ ఎలా ఉంటుంది? కష్టం ద్వారా కానీ, అపజయం ద్వారా కానీ, ఏదో ఒకటి మనం అనుకున్నవి నెరవేర్కపోవడం కానీ, ఏదో ఒకటి మనకి ఎదురవుతూ దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకు ఓహో మన బ్యాటరీ తగ్గిందేమో అని మనం వెంటనే గ్రహించుకొని దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ అవ్వకపోతే బ్యాటరీలో ఏముండదు? పవర్ అనేది ఉండదు. బ్యాటరీలో మరి పని చేయదు కదా. మరి మనము మనలను ఎలాగున రీఛార్జ్ చేసుకోవచ్చు? ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చు? మీరు ఎలా రీఛార్జ్ అవుతారు ఏ రోజుకి ఆ రోజు? సరే, ఏ పూటైనా భోజనం చేయకపోతే మన శరీరానికి ఛార్జింగ్ అందదు, శక్తి అందదు. దాన్ని బట్టి మనం బయటికి వెళ్ళలేం, పని చేయలేం. అదే రీతిగా మన ఆత్మకు ఛార్జింగ్ అవసరము. మన ఆత్మకు ఛార్జింగ్ ఎలా అందుతుంది? వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, స్తుతుల ద్వారాను,
సన్నిధి ద్వారాను, ఇంకా ప్రార్థనలు, విశ్వాసం ద్వారాను, దేవునిని ఆరాధించుట ద్వారాను. ఈ రీతిగా మనకు ఛార్జింగ్ అనేది మన ఆత్మకు ఎంతో అవసరము. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇవన్నిటిని బట్టి మనం ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవుతూ ఉండాలి. సరే, బ్యాటరీలో ఏముంటుంది? కొంచెం టెక్నికల్గా బ్యాటరీలో ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. బ్యాటరీలో ఏముంటుంది? ఎలక్ట్రిసిటీ ఉంటుంది. బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రిసిటీ దాన్ని రీఛార్జ్ చేయకపోతే ఏమవుతుంది? అది డెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 ఏళ్ల క్రితము ఒక 2 నెలలు కారు అసలు బయటకి తీయలేదు. ఊరెళ్ళడం రావడం అలాగే నా కారు బయటకి తీయలేదు. 2 months అయిన తర్వాత చూస్తే బ్యాటరీ కంప్లీట్లీ డెడ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? గ్యారేజ్కి వెళ్తే అతని దగ్గర మరొక పెద్ద బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ తీసుకొచ్చాడు. ఆ బ్యాటరీ తీసుకొచ్చి దాని వైర్లు మరి ఆ బ్యాటరీకి ఈ కారు బ్యాటరీకి కలిపాడు. 2 కలిపితే అప్పుడు స్పార్క్స్ వచ్చాయి. అప్పుడు ఈ బ్యాటరీ ఛార్జ్ అయింది. మళ్ళా ఈ బ్యాటరీలోకి ఏమైంది? పవర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, లైఫ్ వచ్చింది కదా. ఒక బ్యాటరీకి శక్తి తగ్గినప్పుడు ఏం కావాలి? మరలా ఏం కావాలి? ఇంకో బ్యాటరీ కావాలి కదా, ఛార్జింగ్ అవ్వాలి. అదే రీతిగా మరి మనకును కూడా దేవుడు ఒక బ్యాటరీ ఇచ్చారు. ఏంటా బ్యాటరీ? దేవుని వాక్యము అనే బ్యాటరీ. దేవుని వాక్యం అనే బ్యాటరీ. ఈ బ్యాటరీలో ఏముంటుంది? ఈ బ్యాటరీలో ఏముంటుంది? జీవం ఉంటుంది. ఈ బ్యాటరీలో శక్తి ఉంటుంది. ఈ బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ బ్యాటరీలో పవర్ ఉంటుంది. హాస్పిటల్లో కరెంటు పెడతారు. ఇప్పుడు నేను చూసారా? కరెంటు పెడతారు. ఎందుకు పెడతారు? హాస్పిటల్లో కరెంట్ అంటే మరి పరికరాల కొరకు కాదు, ఆపరేటర్స్ కాదు, మనుషులకి కరెంట్ పెడతారు. మనుషులకి కరెంట్ పెట్టినప్పుడు ఏమవుతుంది? వారిలో ఉన్న ఆ వాతములు కానీ ఆ ప్రత్యేకమైన జబ్బులు కానీ అవి పోతాయి. ఎలా పోతాయి? ఎప్పుడైతే ఆ కరెంటు తగిన మోతాదులో ఈ శరీరంలోనికి వస్తుందో, ఆ శరీరంలో ఉన్న ఏ మూల ఉన్న ఆ బాధ అయినా కానీ మరి వాతమైనా కానీ జబ్బైనా కానీ వెంటనే అది బయటికి పోతుంది. ఈ కరెంటు వెళ్ళి ఈ మన శరీరంలో ఉన్న జబ్బును బయటికి తీసివేస్తుంది. అదే రీతిగా మరి మనకు అంటే మనం చూసినప్పుడు ఒక వ్యక్తిగానే ఉంటాం, కానీ దేవుని కంటికి ఎలా కనబడతాము? ముగ్గురముగా కనబడతాం. ఎలా కనబడతాము? ముగ్గురముగా. ఎవరు ముగ్గురు? శరీరము, ఆత్మ, జీవము లేక ప్రాణము. ఈ మూడిటికి కూడా మనం జబ్బు చేస్తే ఏమంటాము? నాకు బాగాలేదు, జబ్బు చేసింది అంటాం కదా. కానీ దేవుని కంటికి ఎలా కనబడుతున్నది? ఆత్మకు జబ్బు చేసిందా, లేక ప్రాణానికి జబ్బు చేసిందా, లేక ఉట్టి శరీరానికే జబ్బు చేసిందా అని దేవుడు చూస్తారు. అవ్వమ్మ దేంతో పాపం చేసింది? నోటితో, తన శరీరంతో పాపం చేసింది. మరి దేనికి శిక్ష కలిగింది? శరీరానికే కాకుండా ఆత్మకు కూడా శిక్ష కలిగింది. కాబట్టి యేసు ప్రభువు ఎలా వచ్చారు? శరీరంతో పాపము చేసింది కాబట్టి శరీరంతో నాయన లోకములకు వచ్చి ఆత్మనైనా రక్షించిన వారై ఉన్నారు. అదే రీతిగా మరి మనకు శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడిటికి కూడా జబ్బు చేస్తుంది. శరీరానికి వచ్చే జబ్బు మీకు అందరికీ తెలుసు. ఏమవుతుంది?
ఏదో జబ్బులు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి, జ్వరముగా ఏదో వస్తూ ఉంటుంది కదా. మరి ఆత్మకు జబ్బు చేస్తుంది. ఎలా జబ్బు చేస్తుంది ఆత్మకు? మరి పాపం చేసినప్పుడు ఆత్మకు జబ్బు చేస్తుంది. దాన్ని బట్టి ప్రాణానికి జబ్బు చేస్తుంది. మరి ఎవరికైనా దయ్యం పట్టినప్పుడు ఏం చేస్తుంది? ఆత్మకు జబ్బు చేస్తుంది. దాన్ని బట్టి ప్రాణమునకు మరి జీవమునకు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఈ రీతిగా మనకు అనే ఒక మనిషికి అనేకమైన రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. మనిషి లోపలికి వస్తూ ఉంటాయి. కనబడవు, దెబ్బలైతే కనబడతాయి, కానీ మనసుకు కలిగే దెబ్బలు ఉంటాయి, అలాగే ఆత్మకు కలిగే దెబ్బలు ఉంటాయి, మన శరీరం తగ్గ దెబ్బలు ఉంటాయి. ఇవన్నీ కూడా పోవాలి అంటే మనకేం కావాలి? దేవుడిచ్చిన బ్యాటరీ కావాలి. దేవుడిచ్చిన బ్యాటరీ, వాక్యము అనే బ్యాటరీ. ఎప్పుడైతే మనము దేవుడిచ్చిన ఈ బ్యాటరీతో మనము కనెక్ట్ అయ్యామో, ఈ బ్యాటరీతో మనము రీఛార్జ్ చేసుకుంటామో, అప్పుడు మనలో ఉన్న ఈ జబ్బులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి అనుదినము కూడా మనకి ఈ యొక్క వాక్యము అనే బ్యాటరీ కావలసిందే, ప్రతి ఒక్కరికి కూడా కావలసిందే. మరి ఈ బ్యాటరీని ఎలా వాడుకోవాలి? అది ముఖ్యమైన ప్రశ్న. బ్యాటరీ ఉంది, కానీ ఎలా వాడుకోవాలి? ఎలా వాడుకోవాలి? మరి బ్యాటరీకి ప్లస్ మైనస్ అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు చూసారా, వైర్స్ ఉంటాయి కదా. ఆ వైర్లను మన బ్యాటరీకి పెడితేనే కానీ పని చేయదు. అంటే రెండింటికి కూడా ఏం కావాలి? ఫిజికల్ కాంటాక్ట్ కావాలి. అవునా? అర్థమవుతుంది కదా. అదే రీతిగా మరి ఈ వాక్యము అనే బ్యాటరీకి కూడా మనకేం కావాలి? కాంటాక్ట్ కావాలి. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అది చూద్దాం. ఒక బ్యాటరీ చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది ఒక బ్యాటరీ. ఇందాక చెప్పుకున్నాం, బైబిల్ అంతా కలిపి ఒక బ్యాటరీ. ఈ ఒక్క వాక్యమే మరి యొక్క బ్యాటరీ. ఈ బ్యాటరీని ఎలా మనం వాడుకోవాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అది చూద్దాం. ఒక జరిగిన సంఘటన. ఒక ముసలాయన ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, మంచం మీద పరుండి ఉన్నాడు, ఏ పని కూడా చేయలేకపోతున్నాడు. ఆ సమయంలో బైబిల్ చదవాలని ఆశ కలిగింది, కానీ బైబిల్ చదివే ఓపిక కూడా లేదు. మరి పట్టుకుని ఓపిక లేదు, చదివే శక్తి లేదు. కాబట్టి తన యొక్క మనవరాల్లో ఒక ఆమెను పిలిచాడు. ఆ చిన్నపిల్ల వచ్చింది, కూర్చోబెట్టుకొని బైబిల్ ఇచ్చి ఇది తీసి చదవమన్నాడు. ఆమె చదువుతూ ఉంటే ఈ వాక్యం తగిలింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో వెంటనే ఏముంది? ప్రతి పాపం నుండి వాళ్ళని పవిత్రంగా చేస్తుందా? అయితే మళ్ళీ చదువు అన్నాడు. మళ్ళీ చదివింది. ఇప్పుడు నా వేలు తీసుకెళ్ళి ఆ రక్తం అన్న వాక్యం ఉంది కదా అక్కడ పెట్టు అన్నాడు. అక్కడ పెట్టింది. ఆ వాక్యం మీద ఎవరు వేలుంది? ఆ ముసలైన వేలుంది. ఇప్పుడు మళ్ళీ చదవన్నాడు. మళ్ళీ చదివింది. మళ్ళీ చదవన్నాడు. మళ్ళీ చదివింది. ఇప్పుడు అంటున్నాడు కదా, ఏవో ఆ నా వేలులో నుండి నా లోపలికి జిల్జిల్మంటు లోపలికి వెళ్తూ ఉంది అంటూ ఉన్నాడు. జిల్జిల్మంటు లోపలికి వెళుతూ ఉంది. ఏమవుతుంది? అతను చెప్తున్నాడు, ఈ వాక్యంలో నుంచి పవర్ నాలోనికి వెళ్ళింది. ఇప్పుడు నా పాపాలన్నీ కూడా పోయినవి, కాబట్టి నేను ఇప్పుడు సుఖముగా నిద్రించగలను అని చెప్పి
కళ్ళు మూసుకొని నిద్రించి పరలోకానికి వెళ్ళిన వాడే ఉన్నాడు. బ్యాటరీ ఎలా కనెక్ట్ అయ్యాడు? ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆ వాక్యం మీద తను వేలు పెట్టాడు. వేలు పెట్టి తను నమ్మాడు, మళ్ళా చదివాడు, మళ్ళా చదివించుకున్నాడు, వింటూ ఉండగా ఈ వాక్యంలో ఉన్న శక్తి ఆయనలోనికి వెళ్ళింది. ఈ బ్యాటరీ, ఏ బ్యాటరీ? అయ్యగారు చెప్పిన పేరు, ఇది పాపాత్ముల బ్యాటరీ, పాపుల బ్యాటరీ. ఏంటి ఈ బ్యాటరీలో ఏముంది అని చూస్తే, పాపము గలవారికి, పాపము వలన వచ్చిన బాధలు జబ్బులు గలవారికి కూడా మరి పనికి వచ్చే బ్యాటరీ ఈ బ్యాటరీ. ఏం చేస్తుంది ఈ బ్యాటరీ? ఎప్పుడైతే ఈ బ్యాటరీతో మనము కాంటాక్ట్ అయ్యామో అప్పుడు మనలో ఉన్న పాపమును తీసివేస్తుంది. ఆ పాపం వల్ల వచ్చిన పాప ఫలితమును కూడా తీసివేస్తుంది ఈ బ్యాటరీ. ఈ బ్యాటరీలో ఏముంది? శక్తి ఉంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బ్యాటరీలో ఉన్న యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. వాక్యములో ఉన్న పవరు, యేసయ్య రక్తములో ఉన్న పవరు మరి మనలోనికి వెళుతుంది. ఎప్పుడనగా ఈ బ్యాటరీ మనము వాడుకున్నప్పుడు. యేసయ్య రక్తము మన రక్తం వంటి రక్తము కాదు. యేసయ్య రక్తము జీవము కలిగిన రక్తము, సజీవమైన రక్తము, మరి ప్రభావము కలిగిన రక్తము, నిర్దోషమైన రక్తము, క్షమించే రక్తము, శుద్ధి చేసే రక్తము, పవిత్రపరిచే రక్తము, మరి ప్రేమించే రక్తము, అభిషేకించే రక్తము. ఆ ప్రభావము మనలోనికి వెళ్ళాలంటే ఈ బ్యాటరీ మనము వాడుకోవాలి. అప్పుడు పాపము పోతుంది, పాప ఫలితము కూడా పోతుంది. మరి ఈ రీతిగా ఈ తాత, ఈ ముసలాయన ఏం చేశాడు? ఈ వాక్యములో ఉన్న ఈ బ్యాటరీలో నుంచి రక్తమును, ఆ వాక్యము ప్రభువును తనలోనికి పంపింపజేయించుకొని ఆయన బాగుపడి, అనగా పాపములు క్షమించబడి పరిహారము చేయబడి పరలోకమునకు వెళ్ళిన వాడై ఉన్నాడు. అయ్యగారు ప్రార్థన చేశారు. మీకు తెలిసి ఉంటుంది ఇంజెక్షన్ ప్రార్థన. ఈ కరోనా కాలంలో సంఘములో ఎవరు బైబిల్ గ్రంథము తీసి ఏ వాక్యము చదివినా, ఏ మూల నుంచి వాక్యం చదివినా కానీ ఏమని చేశారు? ఆ వాక్యంలో నుంచి మరి శక్తి ఇంజెక్షన్ వలె సంఘంలోనికి, సంఘం యొక్క శరీరంలోనికి వెళ్ళేటట్లు చేయమని దైవజనుడు దాదాశ్రీ గారు ప్రార్థన చేసిన వారు అన్నారు. ఇంజెక్షన్ వలె శక్తి మనలోనికి వస్తుంది. ఎప్పుడు వాక్యమును చదివినప్పుడు. అలాగే ఈ బ్యాటరీ మనం వాడుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో పాపములన్నీ కూడా ప్రభు రక్తము ద్వారా అవి పరిహారము చేయబడతాయి, క్షమించబడతాయి. పైగన్నాలు మరి మీకును కూడా పాపము కనబడితే, మీ జీవితంలో పాపము కనబడితే అప్పుడు ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళండి, మోకరించండి, వాక్యం ఓపెన్ చేయండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము తీయండి. ఆ వాక్యం మీద మీ వేలు పెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్యంలో ఉన్న కరెంటు నాలోనికి వ్యాపింప చేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థించిన మరుక్షణమే ఆయన రక్తంలోని ఆ జీవము మీలోనికి కరెంటు వలె వస్తుంది. మీరు పవిత్రపరచబడతారు. ఇది దేవజన్ చెప్పిన మరి సంగతి అయినది. రెండవదిగా 2వ బ్యాటరీ చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని చూడండి. ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నిర్గమ 15. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై
ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా అంటే ఎవరు? తండ్రి, దేవుడు. నిన్ను అన్నారా, మిమ్మును అన్నారా? నిన్ను, మిమ్మును అంటే అందరినీ కలిపి మాట్లాడినట్టు, కానీ ఇక్కడ నిన్ను అంటున్నారు. అనగా ఇది ఒక్కొక్కరితో చెప్పుచున్న మాట, ఒక్కొక్కరిని కూడా స్వస్థపరుస్తాను అని చెప్పుచున్న మాట. కాబట్టి మీలో ఎవరికైనా ఏ జబ్బు చేసినా, ఏ అనారోగ్యం ఉన్నా కానీ ఏం చేయాలి? ఇప్పుడు మరలా వాక్యం అనే బ్యాటరీతో మనము కనెక్ట్ అవ్వాలి. ఈ వాక్యముపై మీ వేలు పెట్టి ప్రార్థన చేయండి. అప్పుడేమవుతుంది? ఆ వాక్య కరెంటులోని శక్తి మీ శరీరంలోనికి, మీ శరీరంలో ఉన్న జబ్బులోనికి వెళుతుంది. ఎప్పుడైతే ఆ జబ్బులోనికి వెళ్ళిందో ఆ జబ్బు అనగా ఆ బలహీనత మీ శరీరంలో ఉండలేక వెలుపలికి వెళ్ళిపోతుంది. ఇది జబ్బు గల వారికి కావలసిన మరి బ్యాటరీ, స్వస్థత కొరకు కావలసిన బ్యాటరీ. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పుచున్న సంగతులు చదువు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఆహారము, నీరు, వస్త్రములు. ఇవి అయ్యో ఎలాగా, నాకు బట్టలలాగా, నాకు ఆహారం ఎలాగా, నా అవసరాలు తీరేది ఎలాగా అని చెప్పి అనేకమైన చింతలు కలిగిన వారి కొరకు, లేమి కలిగిన వారి కొరకు, మరి కొదువ కలిగిన వారి కొరకు ప్రభువు ఇచ్చుచున్న మరి యొక్క బ్యాటరీ. 25వ వచనం నుంచి 34వ వచనము వరకు నీకు కనబడటం లేదు కానీ ప్రభు చెప్తున్నారు, ఆహారము, నీరు, వస్త్రములు ఉన్నవి. ఎక్కడ చేస్తున్నాయి? పరలోకం నుంచి ప్రభువు వాటిని సప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా, లేమి ఉన్నా వాళ్ళు ఏం చేయాలి? ఈ వాక్యమును తీసి మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వరకు ఈ వాక్యం పైన తమ వేలును పెట్టి ప్రార్థించినట్లయితే ఆ వాక్యంలో ఉన్న శక్తి వారి ఇబ్బందిలోనికి, వారి యొక్క కొదువులలోనికి, వారి యొక్క కరువులలోనికి, వారి యొక్క లేమిడిలోనికి వెళ్ళి వారి కొదువులన్నీ తీరి ఐగురు చెప్పిన మాట, భాగ్యవంతుల కంటే భాగ్యవంతులు అవుతురు అని చెప్పారు. భాగ్యవంతుల కంటే భాగ్యవంతులు అవుతురు. ఇప్పుడు ఈ వాక్యమును ఓపెన్ చేసి వాక్యంపై మీ వేలును పెట్టి మీరు ప్రార్థన చేయండి. బ్యాటరీలో ఉన్న ఈ వాక్య బ్యాటరీలో ఉన్న ఆ శక్తి కరెంటు మీలోనికే కాదు, మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులలోనికి నీకు వెళ్ళి వాటిని బయటకు పారదోలి వేస్తుంది. అయ్యో నాకు బ్యాంక్లో బ్యాలెన్స్ లేదే, అయ్యో నాకు బ్యాంక్లో సొమ్ము లేదే అనుకున్నా ఏం చేయాలి? ఈ దగ్గర చెప్పిన మాటే మళ్ళా తీయండి, వాక్యం తీయండి. ఈ వాక్యము తీసి మీ వేలు పెట్టి ప్రార్థించండి, మీ బ్యాంకులోనికి సొమ్ము దొరుకును అనేక చెప్తున్నారు. ఇబ్బంది కలిగిన వారికి అవసరమైన బ్యాటరీ ఇది. తర్వాత అలాగే చేయాలంటే చాలా కష్టం, అవునా? అందుకే అయ్యగారు మళ్ళొక మాట అన్నారు, మరలా రెట్టించి
అలాగు చేసి చూడండి. అలాగు చేసి చూడండి అని రెట్టించి చెబుతున్నారు. కాబట్టి మరి తప్పక వాడి చూడండి, దాని ఫలితమును మరి మీరు తప్పక చూచువారై విన్నారు. 4వదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. అపవాది అంటే ఎవరు? సాతాను. ఇంకా గాలి, దెయ్యం, భూతం, పిశాచం, దురాత్మ, ఎన్నో పేర్లు కదా. ఎవరిలో అయినా ఎన్ని ఉన్నా, ఒకటి ఉన్నా ఏం చేయాలి? మరలా ఈ వాక్యమును ఓపెన్ చేయాలి. యాకోబు 4:7. ఈ వాక్యముపై తమ వేలుని పెట్టి చదివి ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ వాక్యంపై వేలు పెట్టి చదివి ప్రార్థిస్తారో వెంటనే వాడు పారిపోతాడు. ఎందుకు? అదే ప్రొసీజర్. ఎప్పుడైతే చదివి ప్రార్థిస్తామో ఆ వాక్యంలో ఉన్న శక్తి, కరెంట్ మనలోనికి వెళుతుంది. మనలో మాత్రమే కాదు, మనలో ఉన్న జబ్బులోనికి వెళుతుంది. జబ్బు మాత్రమే కాదు, ఇబ్బందిలోనికి కూడా వెళుతుంది. ఇబ్బంది మాత్రమే కాదు, పాపములోనికి వెళుతుంది. పాపమే కాదు, ఎవరైనా ఇప్పుడు దురాత్మ ఉన్నా, దెయ్యము ఉన్నా వారిలోనికి కూడా వెళుతుంది. ఆ దురాత్మలోనికి వెళుతుంది. ఆ ప్రభావం మనకు, ఆ దెయ్యము, ఆ అపవాది ఉండలేక పారిపోతాడు. వెంటనే పారిపోతాడు. దెయ్యానికి ఈ వాక్యం అంటే భయము, ఈ వాక్యం అంటే బెదురు, గుండెదడ. కాబట్టి ఈ వాక్యమును మరి వాడి చూడండి. మరి అపవాది, దెయ్యం అంటే మామూలుగా మాత్రమే కాదు, కొంతమందిలో భయము అనే దెయ్యం ఉంటుంది, కొంతమందిలో అనుమానం అనే దెయ్యం ఉంటుంది, కొంతమందిలో మరి చింత అనే దెయ్యం ఉంటుంది. ఈ రీతిగా ఎన్నో విధాల మనుషులనికి ప్రవేశించి కీడు కల్పిస్తూ ఉంటాడు. ఏ దెయ్యమైనా, ఏ అపవాదైనా కానీ ఈ వాక్యమును వాడి చూడండి. ఈ వాక్యం అనే బ్యాటరీని వాడి చూడండి. వెంటనే మీలోనికి శక్తి వచ్చి వాటి నుంచి విడుదల తప్పక కలుగుతుంది. మరి ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. చూడకుండా చెప్పాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతను. ఈ వాక్యంలో ఏ బ్యాటరీ ఉంది? ఏ బ్యాటరీ ఉంది? ఈ బ్యాటరీ పవర్ఫుల్ బ్యాటరీ. ఒక మాటలో చెప్పాలంటే బ్యాటరీ ఆఫ్ బ్యాటరీస్, పవర్ఫుల్ బ్యాటరీ. ఎందుకు అంటే మాస్టర్ బ్యాటరీ. అన్నీ కూడా ఏమి కావాలో అన్ని ఇందులో ఉన్నాయి, ఈ బ్యాటరీలోనే ఉన్నాయి. ముందు చదివిన దాంట్లో యేసు రక్తము ప్రతి పాపము నుంచి అంది. అది పాపములకు సంబంధించిన బ్యాటరీ. తర్వాతది స్వస్థత గురించిన బ్యాటరీ. తర్వాతది ఇబ్బంది లేమి గురించిన బ్యాటరీ. తర్వాతది అపవాది నుంచి విడుదల గురించిన బ్యాటరీ. మరి ఇందులో ఏ బ్యాటరీది? ఇందులో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంది. ఏంటిది అది? ఏమి. ఏమి అనే దాంట్లో ఏం పెట్టచ్చు? ఏం పెట్టచ్చు? మనకు ఏమి కావాలో ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఏది పెట్టినా కానీ ఇక బ్యాటరీ తప్పక పని చేస్తుంది. బ్యాటరీ ఆన్ చేయకపోతే ఉపయోగం ఉంటుందా? మన దగ్గర టార్చ్ ఉంది, టార్చ్లో లైట్ ఉంది, టార్చ్లో ఇంకా బ్యాటరీస్ ఉన్నాయి. ఆన్ చేయకపోతే పని చేస్తుందా? ఉపయోగం ఉంటుందా? ఉండదు. అలాగే ఈ బ్యాటరీ కూడా
మనం వాడకపోతే ఫలితము ఉండదు. తప్పక మన బ్యాటరీని వాడేవారముగా ఉండాలి. ఈ 5 బ్యాటరీస్లో ఏది గొప్ప? ఏది గొప్ప? 5 బ్యాటరీస్ చెప్పుకున్నాం. ఏది గొప్ప? అన్నీ గొప్పే, కరెక్టే. ఏది గొప్ప అంటే ఒకటే చెప్పాలి. అయ్యగారు చెప్పారు, ఈ 5వదే గొప్ప. ఇందులో అయితే ఏమి అని ఉన్నదో అదే గొప్ప, ఎందుకంటే అన్నీ ఉన్నాయి. మరి మీకు కావాల్సింది ఏమిటి? మీకేం కావాలి? మరి మీకు ఇప్పుడు బ్యాటరీ వచ్చింది, దీని ఇప్పుడు ఇంటికెళ్ళి వాడుకోవాలి. ఎలా వాడతారు? ఏమి కావాలని వాడతారు? ఆరోగ్యము ఆ బ్యాటరీ వచ్చేసింది, మరి స్వస్థత అందులో వచ్చేసింది, విడుదల అందులో వచ్చేసింది, ఇంకా మరి సమృద్ధి కలిమి అందులో వచ్చేసింది. మరి ఈ బ్యాటరీని మీరు దేని కొరకు వాడతారు? ఇంకా క్లియర్గా ఏం కావాలి మీకు? ఏం కావాలి? విశ్వాసం ఉందా? విశ్వాసం కావాలి. పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత కావాలి. వాక్యమును అనుదినము చదివి ధ్యానించే శక్తి ఉందా? కావాలి. దైవజన్య పాటలు క్రమముగా పాడే శక్తి ఉందా? అది కూడా కావాలి. ఏమి కావాలి? ఏమీ చేయలేకపోతున్నాము, ఏం అవసరమైనదో అన్ని మన ఇందులో పెట్టుకోవచ్చు. పరలోకానికి వెళ్తాననే ధైర్యం ఉందా? పరలోకానికి వెళ్తానని ధైర్యం ఉందా? అది కూడా కావాలి. నా ప్రార్థనలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు అనే నమ్మకం ఉందా? లేకపోతే దాని కొరకైనా మనం ఇందులో పెట్టుకోవచ్చు. నాకు కావలసినవి తప్పక ఇస్తారు. నేను అడుగనివి అవి కూడా తప్పకుండా ఇస్తారు. నాకు తెలియనివి అవి తప్పకుండా దేవుడు ఇస్తారు. ఇవి కూడా మనకు కావలసింది. అదే రీతిగా వాక్యంలో ఉన్న సంగతులు, వినుచున్న బోధ సంగతులు, మంచి సంగతులు కూడా మరి బోధపడే శక్తి, అర్థము చేసుకునే శక్తి, అది కూడా మనకు కావలసి ఉన్నది. అన్ని అవస్థల నివారణ అది కూడా కావలసి ఉంది. అన్ని మంచి భాగ్యములు కావలసి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పుకున్నాం, ఒక 10 పాయింట్లు చెప్పుకున్నాం. వీటిలో మీకు ఏది వద్దు? అన్నీ కావాల్సిందే. ఏది అవసరం లేదు? అన్నీ కావాల్సిందే. ఈ 10లో అన్నీ ఉన్నాయి. ఈ బ్యాటరీలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ బ్యాటరీ మనము వాడుకోవాలి. అంతేకాదు, బైబిల్లో చూస్తే మీరు ఇంకా తెరిచి చూసినట్లయితే ఎన్నో బ్యాటరీలు కనబడతాయి. మీకు కేవలము 5 మాత్రమే చెప్పుకున్నాం. సంవత్సరానికి సరిపడా, ప్రతి రోజుకు సరిపడా ఎన్నో బ్యాటరీలు ఉన్నాయి. అన్ని తీసుకొని వాడుకోవచ్చు. ఎవరికి బ్యాటరీ? ఎవరికైతే బైబిల్ ఉందో వారికే బ్యాటరీ. అందరికీ బైబిల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎవరైతే ఈ బ్యాటరీ వాడతారో వారికే ఈ బ్యాటరీలో ఉన్న ప్రభావము, ఈ బ్యాటరీలో ఉన్న ఆశీర్వాదము. వాడతారా? అయ్యగారు అన్నారు, ఈ బ్యాటరీని
ఏ రోజుకి ఆ రోజు అన్ని బ్యాటరీలు వాడుకుంటే వారు జ్ఞానులు కాగలరు, ధనికులు కాగలరు, శక్తిమంతులు కాగలరు. కాబట్టి ఇంకా ఆశీర్వాదమును పొందగలరు. దేని బట్టి? కేవలము బైబిలు వాక్యం అనే యొక్క బ్యాటరీని బట్టి. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు ఏమి కుదురుగా ఉన్నదో మీ ఆత్మీయ జీవితంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో, మీకు వ్యక్తిగత జీవితంలో ఏమి కుదురుకున్నదో, ఏమి అవసరంగా ఉన్నదో, ఏమి మరి ఆయా సమయాల్లో మనకు కావలసినవో అన్నిటిని కూడా ఈ బ్యాటరీస్ ద్వారా మనము తీర్చుకోవచ్చు. విశ్వాసముతో బైబిల్ తెరిచి చూడండి, చేసి చూడండి, అలాగూ చేసి చూడండి. అయ్యగారు చెప్పిన మాటను మరిచిపోకండి, అలాగున చేసి చూడండి. అయ్యగారి మాటను బట్టి, ప్రభు మాటను బట్టి చేసి చూడండి, తప్పక మీరు ఫలితమును పొందువారే ఉన్నారు. ఈ బ్యాటరీలో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా మీరు మరి అనుభవించగల వారే ఉన్నారు. అటు భాగ్యము మనందరిని కూడా ప్రభు దయచేసి మనలను సమృద్ధిగా ఆశీర్వదించి తన మహిమ రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రేమస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు, వందనం తండ్రి. మాకు అవసరము అని, మాకు కావలసినదని మేము గ్రహించకపోయినా, మాకు తెలియకపోయినా ముందుగానే మాకు కావలసిన సమకూర్చావు. స్తోత్రములు. అదే రీతిగా మా చేతిలో ఉన్నది ప్రభా శక్తివంతమైన నీ బ్యాటరీ, నీ వాక్యం అనే బ్యాటరీ ప్రభా. అయితే ఎలాగో వాడుకోవాలో మాకు తెలియదు, నిజమే. అయినను నీ మహాకనికరం వచ్చి ఈ దినమున ప్రభా మాకు మీరు తెలియపరిచిన సంగతులను బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాం. విన్న వాక్యమును జాగ్రత్తగా మా హృదయములో పదిలపరుచుకొని అనేకులతో పంచుకొని మీ వాక్య ప్రకారము నడుచుకొని మీరు మాకు బోధించిన ఈ సంగతులన్నీ కూడా ప్రభా మేము అనుభవించి సాక్షులుగా వాడబడే భాగ్యము దయచేసి మీరు మహిమానందమని త్రియేక దేవుని నామములో వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.